ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. ఈ టాస్క్ లో ముందుగా సుమన్, శ్రీజ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత భరణి, దివ్య, సంజన, ఫ్లోరా అవుట్ అయ్యారు. చివరిగా కళ్యాణ్, తనుజ, రీతు, డీమాన్ జోడీలు మిగిలాయి. అయితే సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. పెయిన్ వస్తుందంటే పొజిషన్ మార్చుకో అని తనుజకి చెప్పడంతో తనుజ కాస్త వెనక్కి జరిగింది. ఆ సమయంలో ప్లాట్ఫామ్ పై ఉన్న సంచి కింద పడిపోయింది. దీంతో తనుజ, కళ్యాణ్ అవుట్ అయిపోయి రీతు, డీమన్ గెలిచేశారు. తనుజ హర్ట్ అయిపోయి దూరంగా వెళ్లి కూర్చుంది. ఏం జరిగింది అసలు అని కళ్యాణ్ అడిగాడు. నాకు నువ్వు చెప్పడానికి రాకు కళ్యాణ్, అసలు నీది డౌన్ వచ్చింది, అక్కడ నాది డౌన్ అవ్వలేదు, నీ నుంచే పడింది. నువ్వు నాకు చెప్పడానికి వస్తున్నావు, నీది పట్టుకోలేదు అక్కడ. కళ్యాణ్, ఫోకస్ ఉండాల్సింది దానిపైన కదా, నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. నేను షివరింగ్ వచ్చినా పట్టుకున్నా అంటూ ఎడాపెడా వాయించేసింది తనుజ. కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్. ఈ 2 టాస్కులు ముగిసేసరికి లీడర్ బోర్డులో రీతు, డీమాన్ జోడీ 190 పాయింట్లతో ఫస్ట్ కి వచ్చేసింది. ఆ తర్వాత ఫ్లోరా, సంజన, భరణి, దివ్య చెరో 180 పాయింట్లతో రెండో స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత 110 పాయింట్లతో కళ్యాణ్, తనుజ, 90 పాయింట్లతో శ్రీజ, సుమన్ చివరి స్థానాల్లో మిగిలిపోయారు. దీంతో చివరి ఉన్న ఈ 2 జంటల్లో ఒక్కో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పండి అని మిగిలిన వాళ్ళని బిగ్ బాస్ అడిగాడు. తనుజ, కళ్యాణ్ జోడీలు కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అంటూ దాదాపు అందరూ చెప్పారు. శ్రీజ, సుమన్ శెట్టిలో కొంతమంది శ్రీజ పేరు, కొంతమంది సుమన్ శెట్టి పేరు చెప్పారు. దీంతో చివరికి కళ్యాణ్, శ్రీజ, సుమన్ మీ కారణంగా మీరే కాకుండా మీ పార్ట్నర్ కూడా డేంజర్ జోన్ లో బాటమ్ లో ఉన్నారు కనుక మీ ప్రదర్శన మెరుగుపరుచుకొని లీడర్ బోర్డులో మీ స్థానాన్ని మార్చుకోవడానికి మీకు కేవలం కొన్ని అవకాశాలే మిగిలున్నాయి కనుక దానిపైన దృష్టి పెట్టండి అంటూ బిగ్ బాస్ క్లాస్ పీకాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.